సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచారు దద్దోజనం. సరేలే, అఘోరించావు కానీ ఆ తాంబూలంలో తగలై. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభమమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బాసు ఫిగర్లు మన తాలూకా. ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితుడా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే క్షుణ్ణంగా. ఏదే కామశాస్త్రం గురించి చెప్పను. చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించబోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2000 రూపాయలు ఉంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతోని. పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకు? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్ట్ పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి. మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల్ లడ్డు, 8 కుంటల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రే, ఆ సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేనురా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నారా? తొందర నీ అబ్బరే, నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసాయి. పెట్టేశారా? ఇప్పుడు లడ్డు కట్టాను. నువ్వు చేరా. डार्लिंग। रे टोनी, हाँ मैं फिरोज रे। अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना। अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना। ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి? అమ్మ కడుపులో మాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా?
రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కాదురా నన్ను కాల్చుకు తింటోంది, ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై. సత్య, నాకొక్కసారి ఐ లవ్ యూ చెప్పు, నేను హీరోనైపోతా. నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి. రే ఏంటి కడుపులో దేవేస్తున్నట్టుంది బావా. రే నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి నాకు ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్పేద్దామా అనిపిస్తుంది. అంత చండాలగా చెప్పానా? వాడిని వదిలే అన్నయ్య, వాడికి అసలు టేస్టే లేదు. చాలా బాగా చెప్పావు. అయితే సత్యకి తుపాకీ పేల్చినది ఈజీ కాదు ప్రేమ అంటే. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సూపర్ సందర్భం దొరకాలి. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు అంటే, ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించామనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి డాక్టరా? ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఏంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? నువ్వు నొక్కేది అది చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని, అక్కడ పంచుడు. అయ్యర్, సింహాద్రి ఇలాంటి జబ్బుకి ఏదో వైద్యం చేస్తాట చేయని. వద్దండి, వృధాసే, మా కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పొజిషన్ అన్నమాట. మన అత్తిలిబెత్తం బిత్తర వైద్యంతో 1 గంటలో వేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా. అది తగ్గిపోతులేమ్మా, తగ్గిపోతులే. కాలు పైకెత్తమ్మా. అది ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సింది. చదివే. చినగంజాం, పెదగంజాం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నపేట, నరసరాపేట, సత్తెనపల్లి, పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం. పదరా పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తే బాగా. ట్రై చేయ ఇంకెందుకు?